హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్. ఈరోజు చాలా ఈజీ వేలో పాలక్ పులావ్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మార్నింగ్ టైంలో కొంచెం హడావిడిగా అలా ఉన్నప్పుడు కూడా అప్పటికప్పుడు వెంటనే ఈ రెసిపీని చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసి పంపించవచ్చు. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో పాలకూరను బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. దాంట్లోకి కొంచెం అల్లము, వెల్లుల్లి, అలానే చిల్లీస్ని యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇలా ఈ పేస్ట్ చేస్తున్నప్పుడు మనం విడిగా మళ్ళీ వాటర్ అలా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు వేరొక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక మనం వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్నవి యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ గ్రీన్ పీస్ కానీ లేకపోతే బీన్స్ ఉన్నా అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పొటాటోస్, క్యారెట్స్ని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్, అలానే దీంట్లోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిద్దాము. ఇలా 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 1 అవర్ ముందే బాస్మతి రైస్ని సోక్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఇలా 1 అవర్ ముందే సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక మనం తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ ఏంటంటే మనం 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు, లవంగాలు, ఏలకలు, అలానే దాల్చిన చెక్క యాడ్ చేసుకున్నాను. నా దగ్గర కార్న్ ఉంది, ఆల్రెడీ బాయిల్ చేసిన కార్న్, అందుకే లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. నేను లాస్ట్లో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసి మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక మనకి రైస్ 90% వరకు కుక్ అయిపోతుంది. ఇలా 90% కుక్ అయ్యాక మనం సిమ్లోకి పెట్టేసి ఇలా ఒక ఫాజిల్ కవర్తో కవర్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక్క 5 మినిట్స్ కుక్ అవ్వనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే పాలక్ పులావ్ రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.